గ్రామ స్థాయిలో రెడ్ బుక్ చివరకు చిత్తూరు జిల్లాలో జనానికి నీళ్లిచ్చే వాటర్ ట్యాంకులు కూడా కూల్చుతున్నారు. రేపు 17 మెడికల్ కాలేజీలను కూల్చేస్తారేమో అనే భయం ప్రజల్లో ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఏదైనా జరగచ్చు అమ్మా. ఇప్పుడు వాటర్ ట్యాంకులు కూల్చేశారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కూల్చారు. విద్యా వ్యవస్థ నాశనం అవుతుందన్న దానికి కొన్ని సంఘటనలే ఉదాహరణలు, మచ్చుతునకలు. సార్ ఇక్కడ అనంతపురం డిస్టిక్ లో నాకు కరెక్ట్ పేర్లు తెలియదు. 6వ తరగతి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు వైఎస్ఆర్ సిపికి సపోర్ట్ చేశారని ప్రధానోపాధ్యాయుడి దగ్గరికి వచ్చేసి టీసీ ఇచ్చి పంపించండి అని చెప్పేసి బెదిరిస్తున్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్లల్ని. ఇది ఇంతకుముందు ఎప్పుడైనా మనం విన్నామా? సార్ అసలు ఇటువంటి సంఘటన మనం విన్నామా? ఒక మధ్యాహ్న భోజనం పెట్టే ఒక మహిళ, పెద్ద ఆవిడ 23 ఏళ్ల నుంచి ఆ జాబ్ చేస్తుందంట. 23 ఏళ్ల నుంచి. అంటే ఇప్పుడు 2001-2లోనో ఎప్పుడో మొదలు పెట్టింటది. అప్పుడు అవును. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, రోసయ్య గారు ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. 6 మంది ముఖ్యమంత్రులను చూసింది ఆవిడ. ఎప్పుడు లేనిది ఇప్పుడు వచ్చేసి నువ్వు మానేసే పని చేయొద్దు అంటే ఆమె పురుగుల మందు దాగి ఆత్మహత్య యత్నం చేసుకుంది. సార్ ఎంత దారుణంగా అంటే ఇప్పుడు గుళ్ళు బళ్ళు అన్న తేడా లేకుండా ఎక్కడికైనా వెళ్ళి మేము రౌడీజం చేస్తాం, వాటర్ ట్యాంకులు కూలగొడతాం. ఇప్పుడు వాటర్ ట్యాంకులు అంటే నాకు గుర్తొస్తుంది, మొత్తం వాటర్ ట్యాంకులని పసుపుమయం చేస్తున్నారు ఎక్కడికక్కడ. ఇంతకుముందు పెయింట్లు వేస్తే ఏమో అన్నోళ్ళు, ఇప్పుడు అసలు వాళ్ళ చెప్పాలంటే రాష్ట్రంలో ఇంత భయానక వాతావరణం, ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు, మదన పడుతున్నారు. లైక్ ఇప్పుడు నేను చెప్పినటువన్నీ కూడా జరిగినట్టువే. మనం ఏదో మన ఇష్టారైతున నోటికి వచ్చినట్టు వాగినట్టు కాదు. ప్రతి ఒక్కటి ఆధారాలతో. ఇప్పుడు ఎవరైనా ఆత్మహత్య యత్నం చేసుకున్నారంటే టైం పాస్ కింద చేసుకోరు కదా, మనోవేదన గురయ్యే చేసుకుంటారు. ఇప్పుడు కూలుస్తున్నారు, కూల్చేదే టైం పాస్ కూల్చరు కదా. ఒకటి మన ఇంటి పైన ట్యాంక్ కడితే మనం కూల్చొచ్చు, అంటే ఎవడో వచ్చి మా ఇంటి పైన ట్యాంక్ కట్టని. పబ్లిక్ ట్యాంక్ ని, ప్రభుత్వ ఆస్తిని ప్రొక్లైనర్లతో కూల్చడం అన్నంత దౌర్భాగ్యపు పని ఎక్కడ చూడలేదు. ఇలా కూల్చాలంటే మనం చెప్పుకోలేదు. దాదాపు 15,000 బిల్డింగ్లు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్బీకే సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, సచివాలయాలు, నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్మెంట్, 15 మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులే. వాటన్నిటి కూడా కూలుస్తారేమో మరి, ఎందుకంటే వద్దు మాకు వద్దని. ఇప్పుడు వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిస్టమ్ ఒక గాడిలో పెట్టారో వాటిని మొత్తం అతలాకుతలం చేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లు 10,000 ఇస్తామని ఇట్లా అన్నారు చంద్రబాబు నాయుడు. ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు అది గాల్లో కలిసినట్లేండి దాని అర్థం. మేము ఇస్తామని కాదు, అది గాల్లో కలిసినట్టే. వాలంటీర్ సిస్టమ్ పోయింది, ఇంటికే రేషన్ సిస్టమ్ పోయింది. ఫస్ట్ మంత్ కాబట్టి జూలై 1వ తేదీ వాళ్ళు వీళ్ళు అందరూ తెలుగుదేశం నాయకులు వెళ్ళి పింఛన్లు ఇచ్చారంట. అది కూడా ఎట్లా జరిగింది నేను చెప్తాను. నేను అందరినీ అడిగి కనుక్కున్నాను. 3-4 ఇచ్చారు ఇంటికి వెళ్ళి. మిగతా వాళ్ళందరినీ ఒక చెట్టు కిందకి ఇస్తామని చెప్పేసి చేతివాటం చూపించి 500 నొక్కడము, 1000 నొక్కడం ఇట్లా చేశారు. అది ఫస్ట్ మంతే. ఇక 2వ నెల నుంచి ఇంకేం చేస్తారో చూద్దాం. ఎందుకంటే ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు కదా, 60 నెలలు ఇవ్వాలి వాళ్ళు. ఒక నెల ఇచ్చేసి చూసామా మేము ఇచ్చాం, వాలంటీర్స్ లేకుండా ఇచ్చేసామంటున్నారు. నెక్స్ట్ నెల నుంచి ఎలా ఇస్తారో అది కూడా మనం చూస్తాం కదా. అండ్ ఎవరెవరు చేతివాటం చూపిస్తారో, ఎవరెవరు ఇవన్నీ చేస్తారో. ఆల్రెడీ నేను విన్నది ఏంటంటే దాదాపు 13,000 మందికో 23,000 మందికో తక్కువ ఇచ్చాం, అంటే కట్ అయిపోయింది పెన్షన్ నుంచి. మొత్తం 66 లక్షల్లో 66 లక్షల మందికి ఇవ్వలేదు, 65 లక్షల చేంజ్ ఇచ్చారు, తగ్గారు. ఇంకా వచ్చినప్పటికీ దాదాపుగా 2,50,000 మంది అనధికారికంగా పింఛన్లు తీసుకున్నారు. వీళ్ళంతా పింఛన్లకు అర్హులు కాదు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ వీళ్ళకి పింఛన్లు ఇస్తుందని చెప్పి 2,50,000 మందిని లిస్టు కూడా తయారైంది అనేటువంటి గత 2-3 రోజులుగా వస్తున్నటువంటి వార్తలు. వీళ్ళందరి మీద చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోమన్నారు. ఇటువంటి వాటన్నిటిని ఏరిపారిస్తున్నారు. ఇటువంటి కూడా వస్తున్నాయి. నాకు చాలా మంది వైఎస్ఆర్సీపీ మిత్రులు, సోదరులు ఏం చెప్పారంటే, వాళ్ళకి అధికారం ఇచ్చారు కదా, మనం ఒక 6 నెలలు సైలెంట్ గా ఉండాలి అన్నారు. దానికంటే పిచ్చితనం ఇంకోటి ఉండదు. వాళ్ళు ఎలా చేస్తారంటే, వాళ్ళది ఒక గమ్మత్తైన వ్యవస్థ నడుస్తుంది అన్నారు. వాళ్ళు ఎలా చేస్తారంటే, వాళ్ళు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడనో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడనో చెప్పరు. మీడియా ఎలా చేస్తుంది? ఇప్పుడు నేనే ఒక పచ్చ మీడియా అబ్బా, నేనే ఒక వెంకటకృష్ణనో లేకపోతే నేనే ఒక సాంబశివరావో నేనే ఈనాడు అనుకోండి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: గ్రామాల్లో వ్యతిరేకత తీవ్రంగా వస్తుంది, అర్హత లేని వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు వద్దు, ఎందుకు మనం అందరికీ ఇస్తాం కదా అంటే, లేదు అని ఆధారాలతో సహా గ్రామస్తులే ఒక ఉద్యమం లాగా వచ్చేసి ఆఫీసర్ల దగ్గర వీడికి ఇవ్వద్దు అని చెప్తున్నారు. సో ప్రజాభీష్టం మేరకు ఈ పాయింట్ నొక్కుతారట. ప్రజాభీష్టం మేరకు చంద్రబాబు గారికి ఇష్టం లేకపోయినా, పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేకపోయినా,
ఇట్లా వీళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం అందరికీ ఒకేలాగా ఉండాలి, అందరికీ మంచి జరగాలి కాబట్టి ఓ 3 లక్షలు లేపేసినాం అంటే ఆ 3 లక్షలు ఎవరు ఉంటాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటాయి. వాళ్ళందరికీ అర్హత ఉంటాయి కానీ వాళ్ళు లేపేస్తారు. ఇది జరిగేది ఇదే. మొన్నటికి మొన్న వెంకటకృష్ణ ఒక ఎక్కడో నేను క్లిప్ చూసా ట్విట్టర్ లోనే, 16,000 మందితో మెగా డిఎస్సి ఇస్తున్నట్టు. ఎందుకబ్బా స్టూడెంట్ టు టీచర్ రేషియో అన్నిటికంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో ఉంది, ఇంకెందుకు మళ్ళీ మెగా డిఎస్సి అనేసి వాళ్ళే. అంటే ఏంటి, అది ఎలాగో ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. సో దాన్ని అలా మళ్ళీ ఏమంటారంటే ఇది ప్రజా ఉద్యమం, ప్రజలే వద్దంటున్నారు అని చెప్పేసి మళ్ళీ ప్రజల మీద అది వాళ్ళ సిస్టమ్ అబ్బా. అందుకే నేను చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ ఇంకొకరికి కానీ ఫస్ట్ నెల నుంచే ఏం జరుగుతుంది అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనకు. ఎందుకంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది 5 సంవత్సరాలకి, 60 నెలలకి. ఇప్పుడు ఒక్క నెల మరి నేను లెక్కేసాను, 4,12,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలే ఎక్కువ పురుషుల కంటే. 2,10,00,000 మంది మహిళలు, 2,02,00,000 మంది పురుషులు. మన ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పిన దాని ప్రకారం ఎలక్షన్స్ ముందు చెప్పారు కదా ఇంతమంది ఓట్లు అంతా 18 ఏళ్ళు దాటిన వాళ్ళే కదా. సో వాళ్ళకి ఒక్కొక్కరికి 1,500 ఇస్తారని చెప్పేసి Super 6 లో చెప్పారు. ఒక్క నెల ఇవ్వకపోతే ఎంత స్కామ్ తెలుసా? ఒక్క నెల ఇవ్వకపోతే 3,150 కోట్ల స్కామ్. 2 నెలలు ఇవ్వకపోతే ఆ హామీని 6,300 స్కామ్. అంతే కదా. దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఇచ్చారనుకోండి 36,000 కోట్ల స్కామ్ జరుగుతుంది. 38,600 కోట్ల స్కామ్ అది. ఇప్పుడు ప్రజలు 60 నెలలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీరు చెప్పిన ప్రామిస్ కూడా 60 నెలలు ఇవ్వాలి కదా. సరే మాకు టైం పడుతుంది, మేము టైం బట్టికి వేరే విషయాల్లో అయితే టైం పట్టచ్చు. ఇప్పుడు ఎంతమంది ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు, నిరుద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు, వారికి అక్షరాస్యత ఎంత ఉంది, ఇది టైం పట్టచ్చు. నైపుణ్య గణన అది అంటే దీంట్లో ఏముందబ్బా టైం పట్టడానికి? 18 ఏళ్ళు దాటిన వాళ్ళు 2,10,00,000 మంది. టైం పట్టేది ఏముంది? అంతేగా. సరే టైం పట్టింది అనుకో, ఒక సంవత్సరం నీకు టైం పట్టింది అనుకో, ఆ సంవత్సరం తర్వాత ఎన్ని నెలలు ఉంటాయి? ఇంకా 48 నెలలు ఉంటాయి. ఈ ముందు 12 నెలలకు కూడా బ్యాక్ డేట్ వేసి ఒక్కొక్కరికి 18,000. ఇప్పుడు సపోజ్ 2025 జూన్ నుంచి స్టార్ట్ చేస్తాం అనుకో, లైక్ మనం పింఛన్ పెంచారు కదా, 4,000 పింఛన్ ప్లస్ కల్పించారు కదా. అట్లా ఇస్తారా ఇవ్వరా? ఇవ్వలేదంటే వాళ్ళు ఇచ్చిన హామీని మోసం చేసేట్టు. అవునా కాదు? అంతే కదా. నేను ఇది ఇప్పుడు నేను కోరేది కూడా ఎవరికి, అందరికీ మంచి జరుగుతుంది. ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇవ్వనట్లేదు, తెలుగుదేశం మహిళలకు వస్తుంది, వాళ్ళకు మంచి జరుగుతుంది కదా. జేఎస్పీ మహిళలకు వస్తుంది, వాళ్ళకు మంచి జరుగుతుంది కదా. సో ఒక్క నెల ఇవ్వకపోతే 3,150 కోట్ల స్కామ్. గ్యాస్ సిలిండర్ ఎక్కడ? గ్యాస్ సిలిండర్ అమ్మకు వందనం ఎక్కడ? ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, జూన్ లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. అందరూ పొలం పనులు చేస్తారు, ఎక్కడ? రైతు భరోసా 20,000 ఎక్కడ? ఇప్పుడు నిరుద్యోగుల్ని నువ్వు గణన చేయొచ్చు, నైపుణ్య గణన అదిదని. నిరుద్యోగులకు ఇస్తాన్న 3,000 ఎక్కడ? షాదీ పెళ్లి చేసుకుంటే షాదీ తోఫా పెళ్లి అది అన్నారు కదా, ₹1,00,000 ఎక్కడ? ఇవన్నీ అమలు చేయాలంటే సింపుల్, నేను ఒకటి చెప్తున్నాను చూడండి. ఇవన్నీ అమలు చేయాలంటే నెలకే నీకు అంటే ఈ Super 6 కే ఒక్కొక్క నెలకి దాదాపు 20,000 కోట్లు అవసరం అవుతుంది. సంవత్సరానికి 2,40,000 కోట్లు. మన మొత్తం బడ్జెట్ ఎంత? అంటే మన బడ్జెట్ లో మళ్ళా ఏంది 70 నుంచి 80% మెయింటెనెన్స్ లకి, అంటే ఉద్యోగస్తులకి జీతాలకు, లేకపోతే హాస్పిటల్ మెయింటెనెన్స్ లకి, అన్ని అడ్మినిస్ట్రేషన్ కి మనకు 70 నుంచి 80% మన సరిపోతుంది బడ్జెట్ లో. ఆ ఉండే 20% లో మనము సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ మనము డివైడ్ చేసుకుంటా మనం చేయాలా. కానీ చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు సంవత్సరానికి 2,40,000 కోట్లు, 2,50,000 కోట్లు కేవలం సంక్షేమానికే అవుతుంది. భారతదేశ మొత్తాన్ని ఆర్థిక ఇది సంక్షేమానికి పెట్టే డబ్బులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టే అది జరగదు, ఇంపాసిబుల్. కాబట్టి ఒకవేళ జరిగింది తూతూ మంత్రంగా జరిగిందని చెప్పాలంటే ఏం చేస్తారు? 66 లక్షల పెన్షన్లు కాస్త 6 లక్షల పెన్షన్లు అయితే 18 ఏళ్ళు దాటిన తర్వాత 2,10,00,000 ఉన్నారంటే లేదు 18 ఏళ్ళు దాటిన తర్వాత ఉన్నది ఓన్లీ 5 లక్షల మంది అంటారు. అమ్మకు వందనం అంటారు కదా, మేము అందరికి ఇస్తామని చెప్పినాము. కానీ తెల్ల రేషన్ కార్డు, లేకపోతే దారిద్ర్య దిగులు ఉన్న వాళ్ళు, లేకపోతే గవర్నమెంట్ స్కూల్కి పోయే వాళ్ళు, లేకపోతే 15 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఇట్లా అన్నిటికీ ఇఫ్స్ అండ్ బట్స్ వస్తాయి. ఇప్పుడు ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఏదైనా క్రెడిట్ కార్డు కొంటే కింద 3 చుక్కలు పెట్టి ఒక 10 పేజీలు ఉంటుంది చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆ టైప్ లో వస్తాయి. కానీ ఎలక్షన్ ముందు తెలుగుదేశం వాళ్ళు ఇట్లా అన్నారే తప్పితే చంద్రబాబు నాయుడు దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని చెప్పలేదు. అది ఇంప్లిమెంట్ కాదు, ఇంపాసిబుల్. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే 6 నెలలు వెయిట్ చేద్దాము, వాళ్ళు ఇవ్వకపోతే
మనకి ఇంకా మేలే కదంటే ఇక్కడ నేను ఒకటే ఆలోచిస్తున్నాను, సార్ మన పార్టీకి మేలు అవుతుందా లేదా కాదు, వాళ్ళు చెప్పినవన్నీ ఇస్తే ప్రజలకు మేలు అవుతుంది కదా. పోనీ ఇన్నిలే బా ఇచ్చి హీరోలు కానీలే, తెలుగుదేశం వల్ల హీరోలు కానీలే ఇచ్చి సంతోషమే కదా. అంతే కదా, అంటే అల్టిమేట్ గా ప్రజలకు మంచి జరుగుతుంది కదా. ఇవన్నీ మనం ఎందుకు ఆపాలా, మనం ఫస్ట్ రోజు నుంచి అడగాల, తప్పులేదు. నేను ఏదైతే అడుగుతున్నానో, నేను ఇంతకుముందు 4-5 వీడియోలు చేసి నా ఛానల్లో నేను పెట్టి అడిగాను. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరులో మన జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, అమ్మకు వందనం ఎక్కడ, ఎక్కడ రైతు భరోసా ఎక్కడ 18 ఏళ్ళ దాంట్లో మహిళలకి 1500 రూపాయలు ఓటు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారో సహా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మన నాయకుడు అడిగినప్పుడు మనం అడగకూడదా? కాబట్టి ఫస్ట్ డే నుంచి మనం అడగాల. ఒకటే మనమే వాళ్ళ మీద కక్షిత అడగట్లేదు, వాళ్ళే ఇస్తా ఉన్నారు. ఎన్నోసార్లు చేతులు ఇట్లిట్లా అని అన్నారు. ఇస్తే ప్రజలకు మంచిది. ఏ ప్రజలు అంటే జనసేన వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, మేమే కదా. పోనీ అట్లా ఇచ్చేసి పేరు తెచ్చుకోమను, మనకేం అభ్యంతరం లేదు. వాళ్ళు హామీ చూసే ఇస్తారన్న హామీలను చూసే ఓట్లు వేసారు. హామీలను నిలబెట్టుకుంటే పోనీ మీరే బాగుపడండి, ఆ క్రెడిట్ తీసుకోండి, ఎవరు వద్దన్నారు? అది జరిగేది కాదు, అది అయ్యేది కాదు. ఏమంటే సామాన్యులకు ఎప్పుడు తెలుస్తుందంటే ఒకటే అమర్, మన రాష్ట్రంలో ఉన్న అంటే ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే చాలా మంది పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇన్ని ఆలోచించరు. నాకు ఈ పూట గడుస్తుందా గడవట్లేదా అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకు రాష్ట్రం అట్టబోతుంది తేలేడు, నాకు ఎందుకే, నాకు 4000 ఇస్తాను పెన్షన్ చాలు, నాకు 3 సిలిండర్లు ఇస్తారు, నాకు ఉపయోగపడుతుంది, నాకు లేకపోతే 18,000 ప్రతి మహిళకు అన్నారు, నాకు అది మేలు. ఎక్కడి నుంచి? కాబట్టి ఎప్పుడు ప్రజల్లో ఆగ్రహము వ్యతిరేకత వస్తుందంటే ఎప్పుడైతే ఇవి ఇంప్లిమెంట్ చెయ్యరో వాళ్ళు ఆశ పెట్టుకుంటారు సామాన్యులు. అప్పుడు ప్రజల నుంచి ఆగ్రహం వస్తుంది. ఎందుకు? ఫస్ట్ మంతే పెన్షన్ లో ఎన్ని అవకతవకలు జరిగినాయో ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో వీల్ వెయిట్ అండ్ సీ. బట్ ఏంటంటే ప్రశ్నించాల్సిన పని అయితే మనకుంది. మనం ప్రశ్నించకపోతే దాన్ని కూడా 2 విధాలుగా చెప్తారు తెలుగుదేశం వాళ్ళు. వీళ్ళు భయపడ్డారు, మాట్లాడడం లేదు, మేము మమ్మల్ని చూసి వణికిపోతున్నారని ఒకడంటాడు. రెండో వాడేమో వీళ్ళకు కూడా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు మంచోడని, అందుకని ప్రతిపక్షం వాళ్ళు ఏం మాట్లాడలేదని అట్ట కూడా స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఆ మ్యూజిక్ కూడా స్టార్ట్ అవుతుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. సో మనం ప్రశ్నిద్దాం అంతే.